హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్ర. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఒక నిమిషాల దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పరే. కష్టమైపోయిందా చేతులు ఎత్తడానికి? కష్టమైందా? బలంగానే ఉన్నారుగా. ఇప్పుడు చెప్పండి. దేవుని స్తోత్ర. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. రికార్డులలో ఎక్కువలు పడుతున్నాయి. డిలే మొత్తం ఆపేసి. దేవుని స్తోత్ర. సరే, మంచిది ప్రియులారా. మనం కొన్ని నిమిషాలు వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 25వ వాక్యం. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు అటు ఇటు తిరగకూడదో శ్రద్ధగా వాక్యం మీద మనసు పెడతారని మీకు హెచ్చరిక చేస్తున్నా. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు అటు ఇటు మార్కెట్ సంతలో తిరిగినట్టు తిరగమాకండి. ఇప్పుడు దాకా పాటలు పాడినప్పుడు, ఆరాధన చేసినప్పుడు ఎంత శ్రద్ధగా కూర్చున్నారో, కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు వినేటప్పుడు కూడా అంత శ్రద్ధగా కూర్చోవాలి. ఆమేన్. చదవండి. దేవుడు ఇశ్రాయేలీయులను చూసెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ వాక్యములో 2 విషయాలు మనం గమనిస్తాం. దేవుడు ఇశ్రాయేలీయులను చూసెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను అనే ఆ మాటలు ఈ వాక్యంలో మనం చదువుతాం. ఇంతకీ ఇశ్రాయేలీయులు ఎవరు? ఇశ్రాయేలీయులను దేవుడు చూశాడంట, వారి మీద లక్ష్యం ఉంచాడంట దేవుడు. ఇశ్రాయేలీయులు అనగా ప్రపంచ దేశాల్లోనే దేవునికి ప్రతిష్ఠిత జనం. దేవునికి ఎవరంట? వాళ్ళు ప్రత్యేకమైన జనం, దేవుడు కోరుకున్న జనం, దేవుడు ఏర్పరచుకున్న జనం. వాళ్ళని దేవుడు చూశాడంట, వారి మీద దేవుడు లక్ష్యం ఉంచాడంట. నా ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఎక్కడున్నప్పుడు దేవుడు చూశాడు అంటే, ఐగుప్తు దేశములో, ఐగుప్తు బానిసత్వములో శత్రువుల చేత వెట్టి సాకిరి చేయించబడుతూ అనేక శ్రమలో, అనేక కష్టాలు, కన్నీళ్లు, బాధల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు వారిని చూశాడు. అప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే చూశాడో అప్పుడు వారి మీద బాధ్యత తీసుకున్నాడంట. లక్ష్యం ఉంచెను అంటే కేరింగ్. దేవుడు చూసినప్పుడు ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాడు. ఈ రాత్రి కాల వేళల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలీయులు ఎవరో కాదు, ఆత్మ సంబంధమైన
దేవుని బిడలమైన మనమే ఆ ఇశ్రాయేలీలం. దాని స్తోత్రం కలుగునగాక. దేవుడు వారిని చూసెను. ఈరోజు నిన్ను చూస్తాడు ఆయన, నిన్ను చూస్తుంటాడు. చూడాలి అసలుగా దేవుడు మనల్ని చూడాలి, మన స్థితిగతులు చూడాలి, మనం ఎదుర్కొంటున్న శ్రమలు చూడాలి, బాధలు చూడాలి, బలహీనతలు చూడాలి, రోగాలు చూడాలి, ఇబ్బందులు చూడాలి, ఇవన్నీ చూడాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు చూడలేని గ్రుడ్డివాడు కాదు, వినలేని చెవిటివాడు కాదు, సహాయం చేయలేని చేతులు లేనివాడు కాదు. ఆయన చూస్తున్నాడు, ఖచ్చితంగా చూస్తున్నాడు. చూసినప్పుడు చూసిన వారి మీద ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. దేవుడు చూచున్నట్లుగా నీ జీవితం ఉండాలి. ఎప్పుడు చూస్తాడు? వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీలు తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి వారి పాపాలు విడిచిపెట్టి, ఇలా ఉండబట్టే మనకి గతి పట్టింది, దేవునికి దూరం అయిపోయాం, ఇక మీదట ఆ పాపాలు చేయకుండా విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుదాం, అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు అనే విధానంలో వారు ఒక తీర్మానానికి వచ్చి దేవుని దగ్గర ఏడవటం ప్రారంభించినప్పుడు దేవుడు వారిని చూశాడని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథంలో ఏమనుందంటే, దేవుడు ఎవరిని చూస్తున్నాడు, ఎవరి మీద దృష్టి ఉంచుతున్నాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడు. వాక్యం చెప్తుంది చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. అంటే ఇశ్రాయేలీలను దేవుడు ఎప్పుడు చూశాడు అంటే, వారికి గర్వం ఉన్నప్పుడు దేవుడు చూడలా, అహంకారం ఉన్నప్పుడు దేవుడు చూడలా, వారి మీద వారు అతిశయించినప్పుడు దేవుడు చూడలా. ఎప్పుడు చూశాడు? వారు దీనులై ఉన్నప్పుడు దేవుడు చూశాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వాళ్ళనే నేను చూస్తాను. దేవుడు అదే చెప్తున్నాడు. ఎవడు దీనుడై, ఈరోజు నీకు దీనత్వం ఉందా? దేవుడు నిన్ను చూస్తాడు. ఈరోజు నువ్వు నలిగిపోతున్నావా? దేవుడు నిన్ను చూస్తాడు. ఈరోజు దేవుని మాట విని నువ్వు వణుకుతున్నావా? దేవుడు నిన్ను చూస్తాడు. దేవుడు చూడాలంటే గర్వం ఉండకూడదు, దేవుడు చూడాలంటే అహంకారం ఉండకూడదు, దేవుడు చూడాలంటే అతిశయం ఉండకూడదు, దేవుడు చూడాలంటే కఠోరమైన జీవితం ఉండకూడదు, రాయిలాగా బండలాగా ఉండకూడదు. విరిగి నలిగిన జీవితం ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో ఇంచుమించు 400 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వారిని దేవుడు చూడలేదండి. ఎప్పుడు చూశాడు? వారు శ్రమ పడుతున్నప్పుడు, బాధలు అనుభవిస్తున్నప్పుడు, వారు దేవునికి దూరమై దేవునికి ఇష్టం లేని విగ్రహారాధన చేస్తూ దేవుని కోపాన్ని రప్పించినప్పుడు దేవుడు చూడలేదు. ఎప్పుడైతే వారు ఆ శిక్షలు అనుభవించారు, చేసిన తప్పులకి పాపాలకి, వారి జీవితంలో ఇక వేరే దిక్కు లేక, వేరే మార్గము లేక, శత్రువుల చేత హింసించబడుచు బాధను అనుభవిస్తున్న సమయంలో వారికి వాళ్ళ దేవుడు, వారి పితరులు ఆరాధించిన దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు వారికి గుర్తొచ్చాడు. వెంటనే ఆయన వైపు చూస్తే దేవుడు వారిని చూడటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతుంటాడో వారినే నేను చూస్తాను. చాలాసార్లు దేవుని బిడ్డలు అంటారు, దేవుడు మమ్మల్ని చూడడా, దేవుడు మా బాధలు గమనించడా, మేము పడుతున్న శ్రమలు చూడడా, కారుస్తున్న కన్నీళ్లు చూడడా, మేము ఎదుర్కొంటున్న వ్యతిరేకతలు చూడడా, మా ఆర్థిక ఇబ్బందులు చూడడా, మా బలహీనతలు చూడడా, మా సమస్యలు చూడడా, మమ్మల్ని తరుముతున్న శత్రువులను చూడడా? చూడడు. ఎందుకని? నీవు అహంకారంతో గర్వంతో ఉన్నప్పుడు చూడ దేవుడు. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. చిన్న ఉదాహరణ చెప్తా. దారిలోనే సమస్యలు జరుగుతూ ఉంటాయి.
ఎవరెవరో ఏదేదో అనుకుంటారు, ఏదేదో బాధపడతా ఉంటారు. అడుక్కు తినే వాళ్ళు ఉంటారు, ఆ రోడ్ల మీద భిక్షగాళ్ళు ఉంటారు, కొంతమంది గీ అని కేకలేసే వాళ్ళు ఉంటారు. ఎవరి దారిని వాళ్ళు పోతానే ఉంటారు. ఎవరి దాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. అదే మనకు సంబంధించిన వ్యక్తులు అయ్యుండి, అయ్యా ఇదిగో ఈ బాధలో ఉన్నా, లేకపోతే ఇది అవసరత కలిగి ఉన్నానని అన్నాం అనుకో, టక్కనట్టు చూస్తాం. కానీ మనకు అవసరం లేని వ్యక్తులను చూస్తాం అక్కడ, చూడలేం. అదే విధముగా దేవుడు ఈ గర్విష్ఠులను, అహంకారులను, ఈ అతిశయించే వాళ్ళని చూడడు. దేవుడు చూడాలి అంటే ఇశ్రాయేలీలు మనసు మార్చుకొని తగ్గించుకొని వాళ్ళు ప్రార్థన చేశారట. చూడండి అక్కడ, దేవుని స్తోత్రం కలుగునుగా. అదే నిర్గమాకాండం, నిర్గమాకాండం చూడండి, 2వ అధ్యాయం 23వ వాక్యం చదివితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనుల బట్టి నిట్టూర్పులు విడుచుచు, చూడండి, నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా, తమ వెట్టి పనుల బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూసెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. అంటే ఇక్కడ దేవుడు చూడటానికి, దేవుడు లక్ష్యం ఉంచడానికి ముందు ఏం జరిగింది? వారు నిట్టూర్పులు విడిచారంట. అయ్యా 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 ఇశ్రాయేలీయులు, అయ్యా యాకోబు దేవుడా, అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, ఏడ్చారు. గుర్తు చేసుకోమని మొరపెడుతున్నారు దేవుణ్ణి. మూలుగులతో, కన్నీళ్లతో వారు దేవుని యొద్ద విలపించినప్పుడు, అప్పుడు వారిని దేవుడు చూడటం ప్రారంభించాడు. ఈ రోజున మీరు కూడా ఎట్టొచ్చారో తిరిగి అట్లాగా పోయారనుకోండి, మీకు ఏ ఉపయోగం లేదు. ఇక్కడ ఏడవాలా, కన్నీళ్ళు విడవాలా, రోధించాలా, నన్ను చూడయ్యా అని తగ్గించుకొని నిట్టూర్పులు విడవాలా ప్రభు సన్నిధిలో. వచ్చాం పోయాం అంటే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? వచ్చిన మీరు అక్కడ వాళ్ళు ఏం చేశారు? నిట్టూర్పులు విడిచారు, మొర్ర పెట్టారు, ప్రార్థన చేశారు, కన్నీళ్ళు విడిచారు. ఒక 5 నిమిషాల సమయం ఇస్తున్నా, చేస్తారా? 1 2 3 స్టార్ట్. మోకాళ్ళ నుంచి. మమ్మల్ని చూడాలని మీరు అనుకుంటే, దేన మనసు కలిగి తగ్గించుకొని, ఏ విధమైన గర్వం, అహంకారం లేకుండా, అబ్రహాం అన్నట్టు నేను దుమ్మునయ్యా, బూడిదనయ్యా, దావీదు అన్నట్టు ఎంతటి వాడినయ్యా అని నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను చూస్తాడు. దేవుడు నిన్ను చూస్తాడు. దేవుడిని యందు లక్ష్యం ఉంచుతాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చూసే దేవుడు మన దేవుడు, లక్ష్యం ఉంచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా, ఆదుకునే దైవమా, ఆపత్కా నన్ను ఆదుకుందువు,
ఆశ్రయ దుర్గమా, ఆదుకునే దైవమా, ఆపత్కాలమున ఆశ్రయ దుర్గమా, ఆదుకునే దైవమా, ఆపత్కాలములో నీవు నాకుండగా ఎటు చూసేదా, నీవు నాకుండగా ఎటు చూసేదా, కొండల వైపు చూడవలెనా, కొదువతో నేను ఉండవలెనా, కొండల వైపు చూడవలెనా, కొదువతో నేను ఉండవలెనా, నా సహాయక కార్యములన్నీ సఫలపరచువాడా, నా కార్యములన్నీ సఫలపరచువాడా, నిన్నే చూచుచున్నాను, విన్నపాలు విన్నవించుచున్నాను, నే చూచుచున్నాను, విన్నపాలు విన్నవించుచున్నాను. చూచున్నట్లు ఆశతో నా కన్నులు నిన్ను చూచుచుండెను, దాసుని కన్నులు యజమాని చూచున్నట్లు ఆశతో నా కన్నులు నిన్ను చూచుచుండెను, నీవు కారుచుండే కన్నీళ్ళు నీ కరుణకై, కన్నీరు నీ కరుణకై, కరుణించుమయ్యనా, చూసి ఆదుకొనుమయ్యనా, ఆదను గ్రహించు, కరుణించుమయ్యనా, చూసి ఆదుకొనుమయ్యనా, ఆదను గ్రహించు, నా సహాయక నమ్మదగినవాడా, నా సహాయక నమ్మదగినవాడా, నా కార్యములన్నీ సఫలపరచువాడా, నా కార్యములన్నీ సఫలపరచువాడా, చప్పట్లో 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 ఆడా, నా కార్యములన్నీ సఫలపరచువాడా, సఫలపరచువాడా, కరుణగల దేవుడా, సఫలపరచు
సఫలపరచువాడా, నా కార్యములను సఫలపరచువాడా, నా కార్యములను సఫలపరచువాడా, నా కార్యములను సఫలపరచువాడా, నా కార్యములను సఫలపరచువాడా. సఫలపరచువాడా, నా కార్యములన్నీ సఫలపరచువాడా. హల్లెలూయా, స్తోత్రం. దయచేసి కూర్చోండి. మరొకసారి చదవండి ఆ వాక్యాన్ని. దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యాకోబు వారితో ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని అని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. రెండు చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలీలు ఇలా ఉంటారు, ఇలా ఉండాలి అని దేవుడు చెప్పి ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన వాగ్దానాలు వారికి తెలియని రోజుల్లోనే అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ పేర్లు ఎత్తి వాళ్ళు ప్రార్థన చేశారు. అయ్యా అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని ఆ పూర్వీకులను జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి వాగ్దానాలు చేసావంట కదా. ఈరోజు ఈ శత్రువుల బానిసత్వంలో మేము నాశనం అయిపోతున్నాం, శ్రమ పడుతున్నాం అని బాగా ఏడిస్తే దేవుడు వారిని చూశాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. దాని స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తాడు, శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ చూస్తాడు. అలాగే కొన్నిసార్లు మనం చేసే తప్పులను కూడా చూస్తాడు దేవుడు. చేసే తప్పులను కూడా దేవుడు చూడడు అనుకుంటారు చాలా మంది. అన్నీ చూస్తూనే ఉంటాడు. కీర్తన గ్రంథంలో భక్తుడు అంటాడు, 139 కీర్తన 16లో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. హల్లెలూయా. ఎప్పుడు చూసినాయి అంట? పిండముగా కడుపులో తల్లి గర్భములో రూపించబడుతున్నప్పుడే దేవుడు కన్నులు మనల్ని ఏం చేస్తున్నాయంట? చూస్తూనే ఉన్నాయి. కడుపులో ఉన్నప్పుడే చూసినాయి అంట ఆయన కన్నులు. కడుపులో నుండి బయటకు వచ్చిన తర్వాత చూడవా? అక్కడే అంటున్నాడు చూడండి, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే తల్లి గర్భములో నుండి మనము పిండముగా రూపింపబడుతున్నప్పుడు మొదలు ఈ భూమి మీద ఉన్నంత కాలము ప్రతిరోజు ఆ కన్నులు మనల్ని చూస్తూనే ఉంటాయి. మనం చేసే పనులను, కార్యాలని గ్రంథములో దేవుడు రాయిస్తాడంట. ఈరోజు ఏం చేసావు?
నిన్నేం చేసావు, మొన్న ఏం చేసావు, ఏ టయానికి ఏం చేసావు, ఏ టయానికి మంచి చేసావా చెడు చేసావా, పాపం చేసావా పుణ్యం చేసావా, అన్నీ లిఖించబడతాయంట. అంటే ఒక డైరీ లాగా మనం ఏమేం చేస్తాం మొత్తం. కొంతమంది డైరీలు రాసుకుంటుంటారు, అంటే మంచిగా రాస్తారు, చెడు రాసుకోరు. కానీ దేవుడు మంచి రాస్తున్నాడు, చెడు రాస్తాడు. గ్రంథములో లిఖితము లాయను. అందుకని చాలా భయం కలిగి ఉండాల. ప్రతిరోజు 24 గంటల సమయంలో దేవుడు ప్రతిదీ చూస్తూనే ఉన్నాడు. కొంతమంది అనుకుంటారు దేవుడు చూడడులే అని. కేవలం మనం ఏడిస్తేనే చూస్తాడేమో దేవుడు, బాధపడితేనే చూస్తాడేమో, ఇంకా మిగతా చేసి పాపాలు ఏం చూడడేమో అనుకుంటారు. అన్నీ చూస్తున్నాడు. ఆయన స్తోత్రం కలుగునుగాక. అన్నీ చూస్తున్నాడు దేవుడు, అన్నీ చూస్తున్నాడు. మంచి చూస్తాడు, చెడు చూస్తాడు. చేసే క్రియలన్నీ కూడా గ్రంథములో లిఖించబడ్డాయని వాక్యములో రాయబడింది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలా మంది దేవుని బిడ్డలో కేవలం మా బాధలు శ్రమలు మాత్రమే చూస్తాడు అనుకుంటారు. చూస్తాడు అవి కూడా, కానీ వాటితో పాటు ఇవి కూడా చూస్తాడు. ఆదికాండం 18, 20, 21 చదివితే పాపం కూడా చూశాడంట దేవుడు. కొంతమంది చేసే పాపాలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడంట. పాపాలు కూడా చూస్తున్నాడు, పాపం చూస్తున్నాడు. వాక్యంలో ఏమని రాయబడిందంటే, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపం బహుభారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చూసారా? అంటే పాపం కూడా చూస్తున్నాడంట. సొదొమ గొమొర్ర పట్టణాలంటే ఇప్పుడు మన విజయవాడ, గుంటూరు లాంటి ఒక ట్విన్ టౌన్స్ అన్నమాట. ట్విన్ సిటీస్ అంటారు కదా, అట్లాంటి నగరాలు సొదొమ గొమొర్ర. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే సికింద్రాబాద్, హైదరాబాద్ కలిసి ఉన్నట్టుగా ఈ రెండు పట్టణాలు కలిసి ఉండే. వీరు భయంకరమైనటువంటి అవాచ్యమైనటువంటి పనులు చేశారు. ఆడోళ్ళు మగోళ్ళు, అంటే పురుషులు స్త్రీలు వ్యభిచారం చేస్తున్నారు. అర్థమైందా? వారి యొక్క దేహము పాలు కంటి తెల్లగా ఉంటుందంట. వారి దగ్గర పేదలు ఉన్నా సరే కనికర పడకుండా వారు మాత్రమే బ్రతకాలనే విధానంలో జీవిస్తున్నప్పుడు దేవుని దగ్గరికి దేవదూతలు వాళ్ళు చేస్తున్న పాపాలన్నీ రాసుకొని ఇదిగో ఒక గ్రంథ రూపంలో తీసుకెళ్తే దేవుడు ఆ పట్టణాలని ఆ దేవదూతలు చెప్పినంత మాత్రాన ఆయన సరే ఇదిగో ఈ పాపాలు చేస్తున్నారు కదా ఇక కాల్చి పడేయండి అని అనకుండా ఆయనే వచ్చి చూశాడంట. మళ్ళీ దేవుని స్తోత్రం. ఎందుకని? శిక్షించటానికి దేవుడు కాస్త ఆలస్యం చేస్తాడు. కొంచెం ఓపిక, సమన్వయం పడతాడు. ఆయన కొంచెం ఆలోచిస్తాడు. అర్థమైంది మీకు? కానీ కనికరించడానికి మాత్రం తొందరగా దయ చూపడానికి, స్వస్థపరచడానికి, కార్యాలు చేయడానికి త్వరపడతాడు. శిక్షించడానికి, నశింపజేయడానికి మాత్రం కాస్త ఆలోచిస్తాడు. ఎగ్జాంపుల్ యోనా కాలంలో నినివే పట్టణం గురించి కూడా చూడండి. వాళ్ళు పాపులే, దైవ సేవకుడు కూడా విరక్తి కలిగింది ఆ పట్టణానికి వెళ్ళాలంటే. చాలా అయిష్టంగా పోయాడు. అయినను అంతమంది నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ సొదొమ గొమొర్ర పట్టణ ప్రజలు అలా చేశారో లేదో, ఒకవేళ ఈ దేవదూతలు తొందరపడి ఏమన్నా వాళ్ళ గురించి చెడుగా రాసుకొని వచ్చారేమోనని ఆయన భావించి డైరెక్ట్గా ఆయనే వచ్చి చూడాలనుకున్నాడట. చదవండి ఇంకోసారి ఆ వాక్యాన్ని. అంటే ఒక వ్యక్తిని కానీ ఒక ప్రాంతాన్ని కానీ అంత తొందరగా దేవుడు నశింప చేయడానికి ఇష్టపడడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈ విషయాలని దేవుడు మేమేం చేసినా ఏం చేయట్లేదు కదా అని చాలా మంది ఏం చేస్తారంటే భయం విడచి ఇంకా ఎక్కువ పాపాలు చేస్తారు. చేసే ప్రతి పాపానికి వెంటనే శిక్షలు వచ్చాయి అనుకోండి, పాపం చేయరు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఓరకు ఎక్కడ కొడదాం, ఓరకు వాళ్ళని ఎక్కడ శిక్షిద్దాం, కొంచెం ఓర్చుకుందాం, భరిద్దామని దేవుడు లేడు చేస్తా ఉంటే మనుషులు ఎక్కువ పాపాలు చేస్తున్నారు. కొంతమంది అడుగుతారు చూడండి, అయ్యా వాళ్ళన్ని పాపాలు చేస్తున్నారు, దేవుడు చూస్తా
ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు? ఆయన ఏమి ఎమ్మటే శిక్షించట్లేదే. దేవుడు ఓర్చుకుంటుంటే దేవుని సహనము వీళ్ళకి చెదురైపోతుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ సొదొమ గొమొర్ర పట్టణాలు ప్రజలు పాపం చేస్తా ఉన్నారు. చేస్తా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన ఆ మొర్ర గొప్పది కనుక, వాటి పాపం భారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో, నిజంగా అట్లా ఉన్నారో లేదో, లేకపోతే ఈ దేవదూతలో ఏమైనా వాళ్ళ గురించి విరోధంగా రాసుకొని వచ్చారేమోనని దేవుడే వచ్చి చూశాడు అనే మాట రాయబడింది. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. దేవుడు వచ్చి చూస్తాడంట. అంటే మనం పడే శ్రమలో, బాధలు, కష్టాలు చూస్తున్నాడు, అలాగే చేసే పాపాలను కూడా చూస్తున్నాడు. చేతుల పైకి గట్టిగా చెప్పండి. అందుకని భయము విడచి ఇచ్చలి విడిగా ఏ పాపం జోలి వెళ్లకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని బిడ్డలు ప్రయత్నం చేయాలి. అర్థమైందా? చాలా మంది దేవుని బిడ్డలు రహస్య పాపాలతో ఉంటున్నారు. ఎవరు చూడరనే భయాన్ని విడిచిపెట్టి పాపాలు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, సొదొమ గొమొర్ర పట్టణ ప్రజలు చేసిన పాపాలని స్వయముగా ఆయనే దిగి వచ్చి చూశాడంటే, ఇంట్లో చేసే పాపాలు, వీధుల్లో చేసే పాపాలు, రహస్యంగా చేసే పాపాలు, ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పాపాలు, కాలేజీలలో లేకపోతే ఉద్యోగ స్థలాల్లో ఎక్కడెక్కడో ఉండి చేసే పాపాలు దేవుడు గమనించకుండా ఉంటాడని అనుకుంటున్నావా? లేదు, అన్ని గమనిస్తున్నాడు. ఎందుకంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూసే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎవరండి? చూసే దేవుడు. చూసే దేవుడు. చాలా మందికి మనుషుల ముందు చాలా పరిశుద్ధులుగా, భక్తి గలవారిగా, ఏ పాపం ఎరుగము అన్నట్టు కనపడతారా? రహస్యంగా ఎన్నో పాపాలు చేస్తారు. అర్థమైందా? ఎన్నో పాపాలు వారి మాటల్లో, చూపుల్లో, ఈ ఫోన్ల ద్వారా, చాటింగ్ల ద్వారా, మెసేజ్ల ద్వారా రకరకాల పాపాలు చేస్తుంటారు. మళ్ళీ ఏమనుకుంటారు? ఎవరు తెలియకుండా చేశాగా, ఎవరు చూడట్లేదు. ఎవరు చూడరో కానీ పక్కన దేవదూతలు ఆల్రెడీ అన్ని రాస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకో. భక్తుడు అదే అంటుంది, పిండముగా రూపింపబడినావు, అక్కడ నుండే నా అన్ని లిఖితములు అవుతున్నాయి అంట. అంటే రైట్, అన్ని ఏ సెకండ్కి, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అన్నీ గమనిస్తున్నాడు. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. పాపం ఎంత, పుణ్యం ఎంత, పరిశుద్ధత ఎంత, ఇట్లా రేపు డివైడ్ అయిపోద్ది అక్కడ. కాదు, ఎక్కువ పాపమే తేలింది అనుకోండి, పాపమునకు జీతం అది. కాదు, ఏదో కొంచెమే ఉంది పాపం, మిగతా అంతా పరిశుద్ధత ఉందంటే దీనికి వచ్చే లాభం దీనికి ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు కార్చే కన్నీళ్ళే కాదు, చేసే పాపాలను కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. చేసే పాపాలను గమనిస్తూ ఉన్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పాపాలే చూస్తాడా దేవుడు? పాపాలైనా చూసేది? ఇంకోటి కూడా చూస్తాడు. చాలా మంది దైవ సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేయించుకుంటారు. సాక్ష్యాలు చెప్పారుగా, దేవుడు మాకు అది చేశాడు, ఇది చేశాడని. మంచిది, గుడ్. కానీ అన్ని కార్యాలు దేవుడు చేసినప్పుడు అవి మర్చిపోయేది కూడా చూస్తాడంట దేవుడు. ద్వితీయోపదేశ కాండం 32:18-19 చదవండి. దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు. నీ కన్నీరు తుడిచి నిన్ను ఒక ఉన్నత స్థానములో దేవుడు నిన్ను ఉంచి ఈ రోజున గొప్ప చేస్తున్నాడు. కానీ దేవుడు, నువ్వు ఆయన మరుస్తున్నావా లేదా? నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. చూడండి, నిన్ను కనిన దేవుని మరచితివి. చాలు. ఏం చూస్తున్నాడు దేవుడు? నువ్వు దేవుని విసర్జించేది చూస్తున్నాడు, ఆయన్ని మర్చిపోయేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మీరు సాక్ష్యాలు చెప్పారు, దేవుడు మాకు అది చేశాడు, ఇది చేశాడని. ఇప్పుడు అంత గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడు మీరు ఎక్కువగా మందిరానికి దగ్గరకు ఉండాలా లేదా? బాధలు వచ్చినప్పుడే మందిరాన్ని విడిచిపెట్టలా, రోగాలు వచ్చినప్పుడు మందిరాన్ని విడిచిపెట్టలా. దేవుడు ఆ బాధలో విడిచిన కన్నీళ్ళు, ఆ
ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మొత్తానికి వాటిలోండి బయటపడేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మందిరాన్ని పక్కన పడేసి, దేవుణ్ణి పక్కన పడేసి, ఓ ఉరుకుడు, పని పని పని. ఇది కూడా చూస్తున్నాడట దేవుడు. హల్లెలూయా. ఇది కూడా చూస్తున్నాడు. ఒకప్పుడు నా దగ్గరికి అటు వచ్చావు, ఏడుస్తూ వచ్చావు. ఒకప్పుడు ఎలా వచ్చావు? కన్నీళ్లతో వచ్చావు. ఒకప్పుడు ఎలా వచ్చావు? బాధతో వచ్చావు. నీ కన్నీళ్ళు చూసి, నీ బాధ చూసి, నీ వేదన చూసి, నీ జీవితంలో గొప్ప కార్యాలు నేను చేస్తే, ఈరోజు నన్ను నీవేమేం చేస్తున్నావు? మర్చిపోతున్నావు. అది నేను చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఇంకోసారి చదవండి ఆ వాక్యాన్ని. హల్లెలూయా. అంటే నీకు పైకి ఎన్నిసార్లు ఇచ్చాడా? మర్చిపో మాటలు. హల్లెలూయా. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. చూడండి, నిన్ను పుట్టించిన, ఎన్నిసార్లు మర్చిపోతున్నావు దేవుణ్ణి? నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి. నిన్ను కనిన దేవుని మరచితివి. యెహోవా దానిని చూచెను. అర్థమైంది మీకు? ఏం చూశాడంట? మీరు నోటితో చెప్పాలి. నోరు ఎత్తట్లేదు యేసయ్య. ఏం చూశాడు? నోరు ఎత్తట్లేదు అబ్బాయి. మీరు కూడా ఎత్తట్లేదా? ఏం చూస్తున్నాడు దేవుడు? ఏంటది? ఏంటి అక్కడ అంశం? ఏంటి? దేవుని పోయేది చూస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్ర. నోరే ఎత్తట్లేదు యేసయ్య. మీ నోర్లు తెరవబడును గాక. హల్లెలూయా. ఒకటి పాపాన్ని చూస్తున్నాడు, రెండోది ఇశ్రాయేలు శ్రమ పడేది చూస్తున్నాడు, మూడోది దేవుణ్ణి మర్చిపోయేది కూడా చూస్తున్నాడు. ఓ పనులు భారం పడి ప్రార్థన లేదు, పాడు లేదు. ఒకప్పుడు అన్ని బాధల కష్టాలు ఉన్నప్పుడు ఏడుచుకుంటూ, అయ్యా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారని పాటలు పాడారా? ఇప్పుడు అన్ని దేవుడు ఒడ్డుకేసాలగా దేవుడు గుర్తొస్తున్నాడా? అమ్మా ఏమ్మా ఏది శనివారాలు రావట్లేదంటే, పనులు అన్నయ్యా. ఏమ్మా ఆదివారం ఆ పనులు అన్నయ్యా. ఆ పనులు లేకుండా చేస్తాడు. బొచ్చి పట్టుకుని అడుక్కుంటాం లాస్ట్కి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కానీ మర్చిపోయావా, మళ్ళీ మొదటి స్థితికి తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుని మర్చిపోకూడదు. బైబిల్ వాక్యం ఏముంది? దేవుని మరుచువారు పాతాళానికి దిగిపోతారని ఉంది. చూడండి, ఉందా? కీర్తన గ్రంథం. దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఎక్కడ పోతున్నారు? పాతాళానికి దిగిపోతున్నారు. హల్లెలూయా. త్వరగా తీయండి. దేవుణ్ణి మరుచువారు దేవుని మర్చిపోయేవారు పాతాళానికి దిగిపోతున్నారు. అది కూడా గమనిస్తున్నాడు దేవుడు. నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా లేదా? నీ సొంత శక్తులతో, నీ సొంత కష్టంతో నువ్వు గొప్పడు అయిపోతావా? గొప్పదాన్ని అయిపోతావా? ప్రార్థన మానుకొని, దైవ సన్నిధి మానుకొని, దేవునితో మంచి అనుబంధం కోల్పోయి, నీకై నువ్వు కష్టపడిపోయి ఏదో సాధిద్దాం అనుకుంటున్నావు. 9:17 కీర్తన గ్రంథం 9:17 అంట. దుష్టులను దేవుని మరచు ప్రజలను, దుష్టులు దేవుని మరచు జనులందరూ, దేవుని మరిచే జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. చూడండి, దేవుని మర్చిపోతే ఎక్కడ పోతారు? పాతాళానికి దిగిపోతారు. పాతాళంలో ఏముంది? మంచి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయా ఈతలేయటానికి? చెప్పండి. పాతాళంలో ఏముంది? ధనవంతుడు ఎక్కడ దిగిపోయాడు? ధనవంతుడు ఎక్కడ పోయాడు? అదేంటిది? పాతాళం అంటే ఏంటి? వేదనకరమైన స్థలం. వేదనకరమైన స్థలం. దేవుణ్ణి మర్చిపోతే కదిగో ఆ వేదన, పాతాళ వేదనలు, పాతాళ శ్రమలు, పాతాళ కష్టాలు, పాతాళ ఇబ్బందులు అన్ని భూమి మీద రుచి చూపిస్తాడు. దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారంట. వాక్యం తెలియక ఈ గొర్రెలాంటి ప్రజలకి. అర్థమైందా? ఏదైనా అనుకూలమైన చెప్తే మాత్రం తెగ పొగుడుతారు. పాస్టర్ గారు బాగా చెప్పాడయ్యా అని.
వాక్య సబ్జెక్టు పూర్వకంగా చెప్పామనుకోండి, ఎట్లుంటది? చీపుతో బాధినట్టు ఉంటది. దేని స్తోత్రం. దేవుణ్ణి మరిచే వాళ్ళు ఎక్కడ పోతారు? ధనవంతుడు పోయినట్టుగా పాతాళానికి వెళ్ళిపోతారంట. దేవుణ్ణి మర్చిపోవచ్చా? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మరచిపోగలనా? మరచిపోగలనా? నీవు చూపిన ఈ ప్రేమను మరచిపోగలనా? నీవు చూపిన ఈ ప్రేమను విడచి ఉండగలనా? నీవు లేకుండా ఒక క్షణము హల్లెలూయా మరచిపోగలనా? వ్యాధుల నుండి విడిపించి ఆరోగ్యమును ఇచ్చితివే. ఒకప్పుడు రోగాలతో వచ్చావు, దేవుడేమిచ్చాడు? వ్యాధుల నుండి విడిపించి ఆరోగ్యమును ఇచ్చితివే. యెహోవా రాఫా స్వస్థపరచువాడా. యెహోవా పాడండి. యెహోవా రాఫా స్వస్థపరచువాడా. గాయము పొందిన నీ ప్రేమను, గాయము పొందిన నీ ప్రేమను మరచిపోగలనా? నిన్న నీ ప్రేమను ఉండగలనా? నీవు లేకుండా ఒక క్షణము చప్పట్లు. వ్యాధుల నుండి విడిపించి ఆరోగ్యమును ఇచ్చితివే. వ్యాధుల నుండి విడిపించి ఆరోగ్యమును ఇచ్చితివే. యెహోవా రాఫా స్వస్థపరచువాడా. యెహోవా రాఫా స్వస్థపరచువాడా. హల్లెలూయా. ఇలాంటి ఆన్లైన్ ప్రార్థనలకి వచ్చినప్పుడు దేవుడు చేసిన అన్ని గుర్తు చేసుకోవాలా. జన స్తోత్ర. దేవుడు ఎలాంటి పరిస్థితిలో నన్ను ఆయన ఆదుకున్నాడో, ఎలాంటి పరిస్థితిలో నన్ను నడిపించాడో, నా జీవితం ఎలా ఉండేది ఎలా మార్చాడు, నా దుఃఖ దినములు సమాప్తపరిచాడు, కన్నీటి బ్రతుకును నాట్యముగా చేశాడు, విలువలేని నాకు ఘనతనిచ్చాడు. ఎన్ని గుర్తు చేసుకోవాలిగా. అప్పుడు కృతజ్ఞతలు వస్తాయి నీ నోట. ఎన్ని పొందినా కూడా దేవుడు ఏం చేశాడు అన్నట్టుగా దేవుని కార్యాలనే మర్చిపోకూడదు. ఇశ్రాయేలుని మర్చిపోయారంట. కీర్తన గ్రంథం తీయండి, 107వ కీర్తనలో ఆయన కార్యాలను వాళ్ళు ఏం అయ్యారు? 106:13 అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరే. అది కూడా గమనిస్తున్నాడు. వీళ్ళ జీవితంలో
నేను ఎన్ని కార్యాలు చేశాను. రోగులుగా నా దగ్గరికి వచ్చారు, స్వస్థపరిచానుగా. అప్పులతో నా దగ్గరికి వచ్చారు, సమృద్ధినిచ్చానుగా. పాపంతో వచ్చారు, పరిశుద్ధపరిచానుగా. దయ్యాలు బట్టి వచ్చారు, విడుదలనిచ్చానుగా. దరిద్ర స్థితిలో వచ్చారు, హెచ్చించానుగా. ఎన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మీరు అనుకుంటారేమో దేవుడు చేసిన కార్యాలనే గమనిస్తున్నాడని. గమనిస్తాడు ఖచ్చితంగా. 10 మంది కుష్ఠరోగులు బాగైనప్పుడు 9 మంది వెనక్కి వెళ్ళిపోయారు. తిరిగి కృతజ్ఞతలు చెప్పింది ఎంతమంది? ఒక్కడే కదా. ఆ 9 మంది ఏమైపోయారని అడగలేదా? అంటే ఏం కోరుకుంటున్నాడు ఆయన? కృతజ్ఞతలు. కానీ వాళ్ళు మర్చిపోయారు దేవుడి కార్యాలని. దేవుని స్తోత్రం. దేవుడు చేసిన కార్యాలలో ఏది మరిచిపోకూడదు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు, నేనెట్లా మరచెదనయ్యా యేసయ్యా. మర్చిపోవచ్చా? కాచితివి నన్నింత కాలం నీ కృపలో, నీకేమి చెల్లింతును నా ప్రభువా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా. ఆయన చేసే ప్రతీది కూడా మనం గుర్తు చేసుకొని ఆ కార్యాలు మర్చిపోకుండా ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇప్పుడు దేవుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ వేదనతో ఉన్న వారిని చూస్తున్నాడు, పాపం చేస్తున్న వాళ్ళని చూస్తున్నాడు. అలాగే దేవుణ్ణి మరిచే వాళ్ళని కూడా చూస్తూనే ఉన్నాడు. చేతుల పైకెత్తి గడ్డగలు చెప్పండి. ఇంకా ఎవరిని చూస్తున్నాడు? నిర్దోషం కలిగిన వాళ్ళని కూడా చూస్తున్నాడు. హల్లెలూయా. నీలో ఏం గమనిస్తున్నాడు ఆయన? నిర్దోషమును గమనిస్తున్నాడు. 2 సమూయేలు గ్రంథం 22:25 చదివితే, కావున నేను నిర్దోషునయ్యుండుట యెహోవా చూచెను. దేవుని స్తోత్రం. ఏం చూశాడంట? 4వది, నేను నిర్దోషునయ్యుండుట యెహోవా చూసెను. నిర్దోషునయ్యుండుట. ఇప్పుడు చాలాసార్లు ఎవరైనా మన మీద ఏదైనా నింద వేసినప్పుడు ఆ పిల్లలు పైకి ఎక్కుతున్నారమ్మా, గమనించండి. హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, కావున నీ నిర్దోషునయ్యుండుట యెహోవా చూశాను. అంటే ఇప్పుడు ఎవరైనా నింద వేసినప్పుడు, అయ్యా నేను ఎలాంటి వాడినో కొద్దిగా చెప్పండి అయ్యా, నేను ఎలాంటి దానో కొంచెం వాళ్ళకి చెప్పండి, నేనేమన్నా ఇట్లాంటి తప్పులు చేస్తానా? అసలు ఆ మాటలు నీకు అవసరం ఏంటి? వాళ్ళ దగ్గర నిరూపించుకుంటావా? నీ నిర్దోషత్వాన్ని ఎక్కడ నిరూపించుకోవాలి? దేవుని ఎదుట నిరూపించుకో. నువ్వు పాపివో పరిశుద్ధుడివో, పాపివో పరిశుద్ధురాలువో, లేక నిర్దోషువో దోషువో తేల్చి చెప్పేది ఎవరో? దేవుడు. నేను ఎలాంటి దాన్ని వీళ్ళందరిని అడగండి అయ్యా, నేను ఎలాంటి వాడిని వీళ్ళందరిని అడగండి. మనుషుల సాక్షిని దేవుడు వింటాడా? అక్కడ భక్తుడు అంటున్నాడు. ఇంకోసారి చదవండి ఆ వాక్యాన్ని. కావున నేను నిర్దోషునయ్యుండుట యెహోవా చూసెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటున్నామో, ఏ తప్పు చేయకుండా ఆలోచనలలో, ఊహలలో, మాటలలో, క్రియలలో ఎక్కడ దోషులం కాకుండా మనం నిర్దోషులుగా ఉండటం దేవుడు గమనిస్తే, ఆ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఎగ్జాంపుల్, దానియేలుని ఒక దోషిగా చిత్రీకరించి దానియేలుని సింహాల బోనుకి 120 మంది అధిపతులు ఆయన మీద నేరాలు మోపారు. అయితే దానియేలు ఎదురు మాట్లాడలా.
న్యాయం కోసం పోరాళ్ళ. దేవుడు నేను దోషినా నిర్దోషినా ఆయన గమనిస్తున్నాడు కదా అని ఏం మాట్లాడకుండా సింహాల బోనుకి వెళ్ళిపోయాడు. ఈ సింహాల బోనులో పడవేయమని చెప్పిన రాజు రాత్రంతా దుఃఖముతో వేదనతో, అయ్యో ఒక నీతిమంతుణ్ణి నేను అన్యాయంగా ఇదిగో ఈ దుష్టుల మాటలు విని ఈ సింహాల బోన్లు వేశాను, ఒక వ్యక్తిని కోల్పోయానని బాధపడుతూ ఉదయాన్నే కనీసం ఆయన శవాన్నైనా చూద్దాం, ఏదైనా మొక్కలైనా మిగలకుండా ఉంటాయా అనే ఆలోచనతో అక్కడికి వచ్చాడు. దానియేలు మోకాల్లోంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. మోకాల్లోంచి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. మోకాల్లోంచి దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పుడు దుఃఖ స్వరముతో, దానియేలు నీకేమన్నా అయిందయా అని ఏడుస్తూ వచ్చి మాట్లాడుతుంటే దానియేలు అంటాడు 6:22 దానియేలు గ్రంథంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నేను నా దేవుని దృష్టికి ఎట్ట కనపడ్డా అన్నా, మేము ఎలాంటి వాళ్ళమో మీరు చెప్పండి అన్నా, నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి వాడు నాకేం తెలుసు. దేవుని స్తోత్రం. ఏదో ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల్లా కనపడతారు, ఇంటి దగ్గర శక్తుల్లాగా ఉండొచ్చు కదా. చెప్పండి, నా ముందు భక్తుల్లా కనపడవచ్చు, మీరు ఇంటి దగ్గర శక్తుల్లాగా ఉండొచ్చుగా. అన్నా మేము ఎలాంటి వాళ్ళమో చెప్పండి అన్న అంటే నాకేం తెలుసు మీ గురించి. మిమ్మల్ని అనుక్షణం గమనిస్తున్న దేవుడికి తెలిసింది మీరు ఎవరో. ఆమేన్. ఆ మాట ఎంతమందికి అర్థమైంది? మీరు ఎక్కడ ఎలా ఉంటున్నారో దేవుడికి తెలుసయ్యా. ఇప్పుడు దానియేలు ఎలాంటి వాడు దేవుడికి తెలుసు. అందుకని అంటుంది ఏమని, నేను నా దేవుని దృష్టికి ఎవరిని నిర్దోషిగా కనపడితిని, అందుకని సింహాలు నన్నేమీ చేయలేకపోయాను. హల్లెలూయా. దేవుని దృష్టికి నిర్దోషులుగా కనబడితే సాతానుడని సింహము నిన్ను గాని నీ కుటుంబాన్ని గాని నీ పిల్లలను గాని కనీసం ముట్టుకోవటానికి కూడా వాడు ఆలోచించడు. ఎందుకని ఈ నిర్దోషత్వం కలిగిన వారి చుట్టూ దేవుడు ఏమేస్తాడు? కంచె వేస్తాడు. ఎగ్జాంపుల్ ఎవరో యోబు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక అతని చుట్టూ, తన భార్య పిల్లల చుట్టూ, తన సొత్తంతుల చుట్టూ దేవుడు కంచె వేసినట్టుగా దేవుని దృష్టిలో నిర్దోషత్వం కలిగిన వారిని దేవుడు ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. నీ నిర్దోషత్వము మనుషుల దగ్గర నిరూపించుకోవడం కాదు కానీ దేవుని దగ్గర నిరూపించుకోవాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నా దేవుని దృష్టికి నేను ఎవరిని? నిర్దోషిని. హల్లెలూయా. చేతులెత్తి చెప్పరే. రోజు నువ్వు దేవుని దగ్గర నిర్దోషంగా కనపడు. నిర్దోషం కలిగిన వారిని సింహాల నుండి కాపాడుతున్నాడు. నిర్దోషత్వం కలిగిన వాళ్ళని అగ్నిగుండంలో నుండి కాపాడుతున్నాడు. నిర్దోషత్వం కలిగిన వాళ్ళని చెరసాల నుండి కాపాడుతున్నాడు. దుష్టు నుండి కాపాడుతున్నాడు. పాపుల నుండి కాపాడుతున్నాడు. శత్రువుల నుండి కాపాడుతున్నాడు. అందుకని మనం నిర్దోషత్వం కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ ప్రయాసపడాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఈ నిర్దోషత్వం రావాలి అంటే దేవుని బతిమాలుకోవాలంట. దేవుని దగ్గర కన్నీళ్ళు విడవాలి. ఏ మచ్చ, డాగు, కలంకం లేకుండా నన్ను పరిశుద్ధపరచు నాయనా. నువ్వు చూస్తున్నావు ఎక్కడ నాలో లోపం కనపడకూడదు, ఎక్కడ పాపం కనపడకూడదని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఎలాంటి స్థితిలో ప్రపంచం మొత్తం ఏమైపోయినా నిర్దోషత్వం కలిగిన వారిని కాపాడుకోవడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. తర్వాత ఐదోది దేవుడు ఏం చూస్తాడంటే తగ్గించుకునేది కూడా చూస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 12:7 గమనించండి. 12:7లో వాక్యం చెప్తుందండి, వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూసెను. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. తగ్గించుకునేది కూడా దేవుడు చూస్తాడు. కొంతమందికి చాలా గర్వాలు ఉంటాయి, తగ్గింపు ఉండదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు కదా గర్వించిన వాడు, నెబుకద్నెజర్. హల్లెలూయా.
నెబుకద్నెజరు గర్వించాడంట. గర్విస్తే దేవుడు ఎన్ని సంవత్సరాలు గడ్డి మేపించాడు? 7 సంవత్సరాలు గడ్డి మేపించాడు. గర్వం అనేది సాతాను వలన పుట్టేది, తగ్గింపు అన్నది దేవుడి వలన కలిగేది. దేవుడు నీలో తగ్గింపును కూడా గమనిస్తున్నాడు. హల్లెలూయా. నేను బాగా ప్రార్థన చేయగలను, నేను బాగా పాటలు పాడగలను, నాకు అది ఉంది ఇది ఉందని గర్వించావా, దేవునికి నచ్చవు నువ్వు. బైబిల్లో ఒక పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, దొంగల వలె లేను, వ్యభిచారి వలె లేను, అదిగో ఈ సొంకర వలె కూడా నేను లేనని గర్వపు ప్రార్థనలు చేస్తే అతను దేవుని దృష్టిలో పాపిగా తీర్చబడి దేవుని చేత గద్దించబడ్డాడు. కానీ తగ్గించుకున్నవాడు, ఈ సొంకరి దేవాలయం బయట నిలబడి గుండెల బాదుకొని, అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదయ్యా, నేను పాపినయ్యా నేడిస్తే దేవుడు అంటున్నాడు, వీడికంటే వీడే తగ్గించుకున్నవాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. నీకేది ఉన్నా తగ్గించుకొని ఉండాలి. తలాంతులు ఉన్నాయా? తగ్గించుకొని ఉండు. ఆస్తి పాస్తులు ధనముందా? తగ్గించుకో. పేరు ఘనతలు ఉన్నాయా? తగ్గించుకో. నీ తగ్గింపు దేవునికి నచ్చింది. హల్లెలూయా. కానీ నీ గర్వము దేవునికి అసహ్యం అయ్యింది. దేవుడు అసహించుకుంటాడు గర్విష్ఠులను చూసి. అప్పుడే దీని బిడ్డలారా, దావీదులాగా, అబ్రహాములాగా ఇంకా ఎందరో భక్తులు తగ్గించుకున్నారు. ఆ తగ్గింపు దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మందికి గర్వాలు వచ్చేస్తాయి. కొంచెం దేవుడు హెచ్చిస్తే గర్వం, కొంచెం దేవుడు హెచ్చిస్తే గర్విష్ఠులు అయిపోతారు. మాకు చాలా డబ్బు ఉంది, మాకు పేరు ఉంది, మేమేంటి, మా లెక్క ఏంటి అన్నట్టుగా. నువ్వు ఎవరో అయినా సరే బయట. అప్పుడే దీని బిడ్డలారా, విక్టోరియా మహారాణి అని ఒక తల్లి, అంటే ఒక రాణి అన్నమాట. ఆమె దేవాలయంలో మంచి భక్తి పరురాలు గనుక మందిరంలో ఒక చోట మోకాళ్ళుంచి ఆమె ప్రార్థన చేయాలని వచ్చింది. ఆమె కూర్చున్న స్థలంలో ఒక పేద ముసలమ్మ ఏం చేసిందంటే, అక్కడ నుండి లేచిపోయి దూరంగా కూర్చుందంట. మరలా పోయి ఏమో అక్కడికి పోయి కూర్చుందంట. ఆమె ఎక్కడైతే కూర్చుంటుందో ఈ రాణి కూడా పోయి అక్కడే కూర్చుందంట. మళ్ళీ అక్కడ నుండి లేచిపోయి ఇంకోసారి కూర్చుంటే మళ్ళీ అక్కడ కూర్చుంటుందంట. చివరికి ఈ మహారాణి ఆమెను అడిగిందంట, అమ్మా నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ నుండి లేచిపోతున్నావు, ఇంతకు నీకు నచ్చలేదా ఏంటి, ఎందుకని నువ్వు ఇక్కడ నుండి లేచిపోతున్నావు అని అడిగితే ఆ ముసలమ్మ అన్నదంట, అమ్మ మీరేమో ఈ దేశానికి మహారాణివి, మేమేమో సాధారణమైన ప్రజలం, మీ ముందు కూర్చునే అంత అర్హత మాకు ఎక్కడ ఉంటుందమ్మా, అందుకని నేను లేచిపోతున్నానమ్మా అంటే, అప్పుడు విక్టోరియా మహారాణి ఏమన్నదో తెలుసా, నేను మహారాణినే ఓకే, కానీ ఎప్పుడు చర్చి బయట, దేవుని స్తోత్రం, మందిరం బయట మహారాణినే, కానీ దేవుని సన్నిధిలో నీవు నేను మనందరం సమానమే, కూర్చో ఎక్కడే అన్నదంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని దృష్టిలో నీవు నేను సమానమే. నా పదవిని బట్టి నన్ను రాణి అంటున్నారు, కానీ దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటున్నారో నాకు దేవుడు తెలుసు. అదేం లేదమ్మా, కూర్చో, నువ్వు మనిషివే, నేను మనిషినే, నిన్ను కోసిన రక్తమే, నన్ను కోసిన రక్తమే వస్తుంది. చూడండి, తగ్గింపు ఉండాలి. ఏ స్థాయికి పోయినా తగ్గింపు రావాలి. ఇంకోసారి చదవండి ఆ వాక్యాన్ని. వారు తగ్గించుకొనుట యెహోవా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూసెను గనుక యెహోవా, చదవండి, యెహోవాకు షమాయకు ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చెను, వారు తమ్మును తాము తగ్గించుకునేది కనుక నేను వారిని నాశనము చేయక. అంటే గర్వించిన వారు నశించిపోతారు, తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేయడు, నాశనం చేయడు. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏమేమి చూస్తున్నాడు మనలో? కన్నీరు కార్చేది, ప్రార్థన చేసేది చూస్తున్నాడు, బాధల కష్టాలు చూస్తున్నాడు, అలాగే చేసే పాపాన్ని చూస్తున్నాడు, తర్వాత నిర్దోషత్వాన్ని చూస్తున్నాడు, తర్వాత తగ్గించుకునేది చూస్తున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఈ అంశాల కొరకు ప్రార్థన చేయండి కొన్ని నిమిషాలు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, చూస్తున్నాడు మోకాలోంచి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.